తెలంగాణ కాంగ్రెస్ లో అతిపెద్ద పదవి ఏదైనా ఉంది అంటే అది టీపీసీసీ మాత్రమేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అలాంటి పెద్ద పదవిని సోనియా గాంధీ తనకు అప్పగించారని చెప్పారు. తెలంగాణ ప్రజలు కూడా తనను ఆశీర్వదించి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టారని తెలిపారు. అలాంటి తనకు ప్రతిపక్ష నాయకులుగా ఉన్న పంచాయతీ ఏంటని నిలదీశారు. కాళ్ళలా కట్టబెట్టి కింద పడేయాలని చూసుడు ఏమన్నా ధర్మమాని రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలకు నిలదీశారు. జిల్లా నుంచి నిన్నమన్న పగోడి చేతులు సురకత్తులై లేక 70 ఏళ్లకు మనకు ఒక అవకాశం వస్తే శత్రువుకు సహకరించి సద్దులు మోసే కాడికి వచ్చారు. దొంగలకు సద్ది మూటలు మోసే నాయకులు కొంతమంది మన జిల్లాకు అన్యాయం చేయడానికి తయారైన. అందుకే మిత్రులారా, నిన్న మన టీవీలలో పేపర్లో చూస్తున్నా, రేవంత్ రెడ్డి మమ్మల్ని తిడుతున్నాడు, రేవంత్ రెడ్డి మా మీద కోపం పెంచుకున్నాడు, పగబెట్టండు, లేకపోతే మాకేదో చేసిండని. నేను ఒక మాట అడగదలుచుకున్నా ఇక్కడ మిత్రుల్ని, అర్ణమ్మని కావచ్చు, మిత్రుడు ప్రవీణ్ కుమార్ గారిని కావచ్చు. అయ్యా, ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో అతిపెద్ద పదవి పిసిసి అధ్యక్షుడు. ఆ పిసిసి అధ్యక్షుని సోనియమ్మ మల్లికార్జున ఖర్గే నన్నే చేశారు. ఒక రాష్ట్రంలో అతిపెద్ద పదవి ఏదైనా ఉందంటే ముఖ్యమంత్రి పదవి. ఇవాళ ముఖ్యమంత్రి పదవి కూడా ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజలు ఆశీర్వదించి ఆ కుర్చీలో నన్నే కూర్చోబెట్టిండ్రు. సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు ఈ రోజు నాకు అండగా నిలబడ్డారు. నాకు మీకు ఉన్న పోటేంది, నాకు మీకు ఉన్న పంచాయతీ ఏంది? మనకేమైనా గెట్టు తగాదా ఉందా, ఆస్తి తగాదా ఉందా? నాకేం తగాదా ఉంది అర్ణమ్మతోని, ప్రవీణ్ కుమార్ తోని నేను అడుగుతున్నా. నాకున్నది ఒకే ఒక్క అంశము. ఇవాళ 70 ఏళ్ల తర్వాత మన ప్రాంతానికి అవకాశం వస్తే 5 ఏళ్లు రాజకీయాలను పక్కన పెట్టి, రాజకీయాలకు అతీతంగా ఎజెండాలు పక్కన పెట్టి మన పాలమూరును ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి, మనందరం కలిసి దేశంతో